హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి, అసలు మర్చిపోవద్దు ఎగ్జాక్ట్లీ. బట్ ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, అండ్ చాలామంది యాక్చువల్లీ 90% అంటే 90% మంది అబ్బాయిలు అమ్మాయిల నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి అస్సలు గుర్తుపట్టలేరు అనమాట. బట్ ఈ రోజు నుంచి గుర్తుపడతారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ ఇండైరెక్ట్గా ఎలా ఉంటాయి, అసలు మీకు ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి కూడా ఈరోజు నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు నీతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ గాయస్, అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వేరే వేరే పనులు చాలా ఉన్నా కూడాను, బిజీగా ఉన్నా కూడాను మీకు టైం ఇచ్చి మీతో మాట్లాడటానికి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఆ టైంలో అది అర్థం కాకపోవచ్చు, బట్ ఎక్స్పెషల్లీ ఒక అమ్మాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మీతో చెప్పుకుంటుంది, మీతో షేర్ చేసుకుంటుంది అంటే డెఫినెట్లీ ఆ అమ్మాయికి మీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది అనమాట. ఐ థింక్ మీతో ఒక క్లోజ్ అవ్వాలి, ఐ మీన్ అది ఒక ఫ్రెండ్షిప్గా కావచ్చు, లవ్గా కావచ్చు, ఒక క్లోజ్నెస్, ఒక బాండింగ్ ఏర్పడాలి అనుకున్న అమ్మాయి మాత్రమే తనకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం తనకి ఎన్ని పనులున్నా కూడాను ఆ పనులు పక్కన పెట్టేసి మీకు టైం ఇస్తుంది. మీతో ఎప్పుడెప్పుడు స్పెండ్ చేయాలా, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని కూడా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అమ్మాయిలు ఇండైరెక్ట్గా ఇచ్చే హింట్స్ అనమాట ఇవన్నీ కూడాను. అండ్ సెకండ్ వన్ ఇంకొకటి ఏంటి అంటే, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, కేర్ చేయటం అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకోవటం. అండ్ నీకేమైనా జరిగిన ఎమోషనల్ అయిపోవటం కానీ, లేదా ఐ థింక్ ఈ టైంకి నువ్వు తిన్నావా, అండ్ ఓకే బయటకు వెళ్తే జాగ్రత్తగా వెళ్ళేసిరా, జాగ్రత్తగా వెళ్ళు, ఇలాంటి మాటలు చెప్తున్నారు అన్నా కూడాను. బట్ ఐ థింక్ మీకు అర్థం అవ్వాలి. కానీ ఎందుకంటే చాలామంది గాయస్ మీకు అర్థం కాదు అనమాట. బట్ ఎందుకు అంత చొరవ తీసుకోవడం, ఎందుకు మనకు అవన్నీ చెప్పడం అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అంటే నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఈ సిగ్నల్స్ అబ్బాయిలు ఆల్మోస్ట్ గుర్తించలేరు అని చెప్పేసి. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జెలస్ ఫీల్ అవటం అనమాట. ఎగ్జాక్ట్లీ గాయస్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది అమ్మాయిలు ఏంటి అంటే, ఐ థింక్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఎప్పటికీ బయట పెట్టరు. బట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చి ఇవ్వనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా ఒక హింట్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎవరితో అయినా ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండు, జస్ట్ క్లోజ్గా మాట్లాడు, సో ఖేల్ ఖతం దుకాన్ బంద్ అనమాట. ఇంకా మీ పని అయిపోయినట్టే. ఆ జెలస్ ఫీలింగ్ ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళల్లో అది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్పాట్లో వాళ్ళ మాట తీరు కూడా చాలా వరకు మారిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు నువ్వు వేరే అమ్మాయిలతో మాట్లాడితే. అండ్ నీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎలా అయినా సరే నీ హ్యాబిట్స్ ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ని అడగటం కావచ్చు, లేదా ఇంకెవరైనా కనుక్కోవటం కావచ్చు, సో మీరు ఆన్లైన్లో ఉంటే అబ్జర్వ్ చేయడం కావచ్చు. సో ఏదో విధంగా మీ మెంటాలిటీ ఏంటి, మీరేంటి అని తెలుసుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తారు. నీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అండ్ నీ ప్రాబ్లమ్స్కి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారనమాట. అంటే ఆ ప్రాబ్లం ఏదో వాళ్ళకే వచ్చినంతగా ఫీల్ అయిపోతారు. ఆ ప్రాబ్లం ఏదో తనదే అన్నట్లుగా కూడా ఒక్కోసారి ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే నీకు సంబంధించిన తెలుసుకోవాలని కానీ, సో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని కానీ, సో ఇలాంటివి కొంచెం క్యూరియాసిటీ చూపిస్తూ ఉంటారు గర్ల్స్. అది మీకు ఇండైరెక్ట్గా అర్థం కాకపోవచ్చేమో మేబీ. అండ్ సడన్గా కూడా స్మైల్ చేయటం కానీ, మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం కానీ మీరు చూసే ఉంటారేమో. వాళ్ళు చాలా అంటే అది డైరెక్ట్గా కాకుండా మిమ్మల్ని చూసి చూడనట్లుగా, చూపులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు చూసినా కూడా మిమ్మల్ని చూడనట్టుగా బిహేవ్ చేయటం కానీ, కళ్ళు తిప్పుకోవటం కానీ, తల తిప్పుకోవటం కానీ చేస్తూ ఉంటారు. బట్ మీకు సంబంధించిన ప్రతిదీ వాళ్ళు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారనమాట గాయస్. అండ్ మీకు కొంతమందికి మేబీ తెలీదు అనమాట. సో గర్ల్స్ మెంటాలిటీ గురించి కొంతమంది చూడటానికి చాలా సెన్సిటివ్గా కనిపిస్తారు కానీ చాలా తెలివిగా ఉంటారు అనమాట. సో అంటే బిహైండ్ కెమెరా అన్నట్టు. సో అలాగే అంటే ఒకరి ముందు కొంచెం పాజిటివ్గా, అంటే కొన్నిసార్లు వాళ్ళు చూడటానికి సైలెంట్గా కనిపించినా కూడాను కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు అనమాట కొంతమంది గర్ల్స్. సో మీరు అది గమనిస్తే ఐ థింక్ మీకు కూడా చాలా సింపుల్గానే అర్థమైపోతుంది. వయసు డిఫరెన్స్ చాలా వరకు తెలిసిపోతుంది గాయస్. మిమ్మల్ని చూసి చూడనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే, మీతో ఉంటే చాలా కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతుంటారు. ఐ థింక్ వాళ్ళకి ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది అనమాట మీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇలాంటి కొన్ని ఇండైరెక్ట్ హింట్స్ ద్వారా ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ నేను ఎందుకు చెప్పానంటే గాయస్, మీకు ఇవి తెలియవు. సో ఈ సిగ్నల్స్ని ఇప్పటిదాకా మీరు గమనించుకోకపోతే ఇప్పటి నుంచి గమనించండి. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ థింక్ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్.